This conference will now be recorded. Open span 1 2 3 4 1 2 3 4 ఆర్డర్ క్విక్ ఆర్డర్ ఇక్కడ చూడండి ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా మనకు చాయ్ అనే ప్రోడక్ట్ ఉంది చాంగ్ అనే ప్రోడక్ట్ ఉంది ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క ఆర్డర్ ఉంది ఇది కానీ మీరు ఇన్స్పెక్ట్ చేస్తే కనుక చూడండి ఈ ఆర్డర్కి వచ్చేసి ఇన్పుట్ ఐడి ఏముంది లాగిన్ అండర్స్కోర్ బటన్ ఉంది నేమ్ ఈక్వల్ టు ఆర్డర్ మళ్ళీ ఈ ఆర్డర్ చూస్తే అన్నీ సేమ్ ఉన్నాయి అన్నమాట అట్రిబ్యూట్స్ అనేవి సేమ్ ఉన్నాయి ఓకే ఇలాంటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఈ మీరు అన్నీ ఉన్నాయి కదా ప్రోడక్ట్స్కి ఆర్డర్ అనేది సేమ్ ఉంటుంది అనమాట సపోజ్ మీరు వచ్చేసి ఈ స్టీలీ స్టౌట్ అనే ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలనుకోండి ఇది రికార్డింగ్ స్టార్ట్ చేశాను షామిల్ చెప్పండి ఏ టాపిక్ చెప్తున్నాము రికార్డులో రావట్లేదు సార్ స్టార్టింగ్ లో యా ఇది ఎక్స్పాత్ అనమాట ఇది రావట్లేదు ఇప్పుడు వచ్చేసి ఎక్స్పాత్ రాద్దాం ఇక్కడ ఏమున్నాయి అట్రిబ్యూట్స్ నేమ్ అనే అట్రిబ్యూట్ తీసుకున్నాము // ట్యాగ్ని @ అట్రిబ్యూట్ అనేది నేమ్ ఈక్వల్ టు ఇలా రాస్తాం కదా ఎక్స్పాత్ మామూలుగా మనము ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి టోటల్ 124 వచ్చాయి అంటే అన్ని ఎలిమెంట్స్కి ఈ అట్రిబ్యూట్ అనేది సేమ్ ఉన్నాయన్నమాట సరే ప్రస్తుతానికి నేనేం చేస్తాను ఈ స్టీలీ స్టౌట్ అనేది ఎన్నో ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి 1 2 3 4 5 ఫిఫ్త్ ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలి దానికి వచ్చేసి నేను ఇలా ఇస్తాను ఇండెక్స్ యూజ్ చేసేసి ఫిఫ్త్ అని ఈ స్టీలీ స్టౌట్ అనేది ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇండెక్స్ యూజ్ చేశాను ఈరోజు వర్క్ అయిపోతుంది టుమారో వేరే ప్రోడక్ట్ యాడ్ చేశారనుకోండి అది ఇక్కడికి వచ్చేస్తుంది మిడిల్లోకి ఇది 6th ప్రోడక్ట్ అయిపోతుంది మనకు ఎక్కడ వస్తుందో తెలియదు అనమాట కానీ నాకు ఆర్డర్ చేయాల్సింది ఇది ఒక్కటే ఆర్డర్ చేయాలి ఎవరైనా కొత్త ప్రోడక్ట్ యాడ్ చేస్తే కనుక ఇది ఏమవుతుంది ఇది డౌన్ కానీ అప్ కానీ వెళ్ళిపోతుంది ఇది వర్కౌట్ అవ్వదు కదా ఇలా ఓకే ప్రోడక్ట్స్ చేంజ్ అవ్వవు అంటే మనం ఇండెక్స్ యూజ్ చేసుకొని రాసుకోవచ్చు కానీ ప్రోడక్ట్ అనేవి యాడ్ చేస్తుంటారు రిమూవ్ చేస్తుంటారు స్టాక్ ఉంటే కనుక ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుంది స్టాక్ లేకుంటే కనుక రిమూవ్ అయిపోతుంది ఇలాంటప్పుడు ఎలా మనం వచ్చేసి డైనమిక్ ఎక్స్పాత్ రాయాలన్నమాట అంటే ఎక్స్పాత్ ఎలా రాయాలంటే ఈ ఛాయ్ అనేది ఉంది కదా ఈ ఛాయ్ అనే దానికి ఆర్డర్ సెలెక్ట్ చేసుకో ఈ చాంగ్ అనే దానికి ఆర్డర్ సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి మనం కస్టమ్ ఎక్స్పాత్ రాయాలి ఇప్పుడు చూస్తే కనుక ఇది మొత్తం టేబుల్ లోపల ఉంది చూడండి టేబుల్ ఐడి ఈ ఐడి కంప్లీట్ టేబుల్ వచ్చేస్తుంది Ctrl+C Ctrl+F // టేబుల్ ఓకే మొత్తము 24 ప్రోడక్ట్స్కి సేమ్ టేబులే ఉందన్నమాట సేమ్ టేబుల్ లోపలనే డిజైన్ చేశారు వాళ్ళు ఇలా చూసుకోవాలి మనం ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోటీస్ చేస్తే మీరు ఈ టీడీ లోపల బి అనేది ఉందన్నమాట // సింగిల్ స్లాష్ ఇస్తే కనుక ఇలా రాయాలి TR టీ బాడీ TR అన్నీ వస్తాయి మళ్ళీ
ఇప్పుడు ఏమైంది, చాయ్ అనేది సెలెక్ట్ అయింది కదా. ఇలా లేకుండా ఈ మిడిల్లో ఉండేటి అన్ని కట్ చేసేయాలి. /B డైరెక్ట్ బి దగ్గరికి వచ్చేసాము. ఏదైతే ప్రోడక్ట్ టెక్స్ట్ ఈక్వల్ టు చాయ్ అని ఉంటుందో, ఎన్ని వచ్చాయి, 1 of 1 కదా. ఇలా ఇలా చాయ్ అనేది ఉంటుందో ఇది సెలెక్ట్ చేస్తాం అనమాట. ఇలా ఎక్స్పాత్ రాయాలి యూనిక్గా మనం. టెక్స్ట్ ఈక్వల్ టు తర్వాత వచ్చేసి కంటైన్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ కంటైన్స్ ఆల్సో. ఏదైతే కంటైన్స్ ఉంటుందో, కంటైన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఇలా వస్తుంది. కంటైన్స్ యూజ్ చేస్తే టెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. ఇలా పార్షియల్గా ఇవ్వచ్చు. దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది మళ్ళీ. ఏమంటున్నారు, 1 of 3 అంటున్నారు కంటైన్స్ యూజ్ చేస్తే. CHA అని చెప్పేసి 3 ప్రోడక్ట్స్ చూద్దాం ఏవేవి ఉన్నాయో. చాంగ్ అనేది ఉంది, ఇట్లా 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కంటైన్స్ వర్కౌట్ అవ్వదు మనకి. టెక్స్ట్ ఈక్వల్ టు ఇస్తేనే ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది. మీరు అదే ఎప్పుడు యూజ్ చేయాలి కంటైన్స్ అనేది, ఎప్పుడు టెక్స్ట్ ఈక్వల్ టు అనేది యూజ్ చేయాలి, అదే అర్థం అవ్వాలి మీకు. ఏదైనా స్పేసెస్ ఉన్నాయనుకోండి, కంటైన్స్ ఓకే ఇది యూజ్ చేద్దామనండి. ఏదైతే ప్రోడక్ట్కి ఇది ఉంది అనుకోండి, పార్షియల్గా తీసుకోవాలనుకుంటున్నాము. ఇలా 1 of 1 వచ్చింది కదా. ఇలా యూనిక్గా ఉండే కీవర్డ్ ఇస్తే కనుక మనకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తుంది, కానీ మనం క్లిక్ చేసింది ఆర్డర్ కదా. ఫస్ట్ ఆర్డర్ని ఐడెంటిఫై చేద్దాం. ఏముంది, ఇన్పుట్ వాల్యూ నేమ్ ఈక్వల్ టు ఆర్డర్. ఇది వచ్చేసి ఈ ఫామ్ లోపల ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఫామ్ అనేది పేరెంట్ అనమాట, ఇవి చైల్డ్ అనమాట. ఫామ్ అనేది పేరెంట్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ ది స్కెలిటన్. ఈ ఫామ్ చూడండి, ట్యాగ్ క్లోజ్ చేస్తే అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, వాల్యూ, దెన్ వచ్చేసి ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ టైప్, తర్వాత వచ్చేసి ఆర్డర్. ఇవన్నీ ఫామ్ లోపల ఉన్నాయి. పేరెంట్ ఎలిమెంట్ వచ్చేసి ఫామ్ /ఫామ్ @ID ఈక్వల్ టు, నాకు రాదు ఇవన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయంటే ఒక ప్లగిన్ ఉంది, అది కూడా చెప్తాను. దీనికి వచ్చేసి చైల్డ్ ఏదైతే ఉంటుందో ఇలా చూసారా, ఈ చైల్డ్ అనేది, ఇది ఫామ్ అనేది పేరెంట్ అనమాట. ఇప్పుడు ఇవి ఏమవుతాయి, చైల్డ్స్ అవుతాయి. ఇవన్నీ మనకు కావాల్సింది ఎన్నో చైల్డ్, ఇలా ఇండెక్స్ ఇవ్వచ్చు మనం. 2 3 4 5 వచ్చిందా, ఆర్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఇలా ఇప్పుడు ఇవేమవుతాయంటే సిబ్లింగ్స్ అవుతాయి అనమాట. ఈ ఇన్పుట్ ఉన్నాయి కదా, ఈ 2 ఇన్పుట్స్ వచ్చేసి సిబ్లింగ్స్ అనమాట. పేరెంట్ ఒకటే ఉన్నాడు, కాకపోతే డిఫరెంట్ కిడ్స్ ఉన్నారు కాబట్టి ఇది వచ్చేసి దీనికి సిబ్లింగ్ అవుతుంది. ఈవెన్ మీరు సిబ్లింగ్ యూజ్ చేసినా కూడా రాయొచ్చు డైరెక్ట్. ఇది తీసుకుందాం ఫస్ట్, ఈ ఐడి తీసుకొని /ID ఈక్వల్ టు, ఇప్పుడు వచ్చేసి ఈ సిబ్లింగ్ తీసుకొని నాకు ఈ ఎలిమెంట్కి ఎక్స్పాత్ రాయాలి. ఎలా రాస్తామంటే /following -sibling ఇచ్చేసి ::input following sibling
యా ఇది తప్పకుండా ఇన్పుట్. ఓకే, కానీ మనకు ఎన్నో ఇన్పుట్ కావాలి? 1 2 3 4 ఇలా. ఏదైతే ఇన్వెంటరీ ఉంటుందో ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్ అనేది సెలెక్ట్ అవుతుంది. చూడండి, హైలైట్ అవుతుందా ఫస్ట్ వన్. మళ్ళీ దీని తర్వాత కావాలంటే మీరు ఈ పేరెంట్ ఉంది కదా, /parent td. ఈ పేరెంట్ వచ్చేసి ఫామ్ కదా దీనికి. ఓకే, ఇలా. మళ్ళీ దీని పేరెంట్ ఇలా మీరు నావిగేట్ అవుతూ వెళ్ళొచ్చు అనమాట. యూనిక్గా రాయాలంటే ఎక్స్పాత్ ఇలా 1 of 1 వచ్చింది. పేరెంట్ టీడీ కదా, ఇక్కడ వచ్చేసి మీకు ఎన్నో టీడీలో ఉన్నాం మనము. ఇక్కడ కొంచెం మూవ్ చేస్తే కనుక ఈ టీఆర్ఏకి రావాలి. మళ్ళీ 1 2 3rd ఇక్కడ పనిచేయడం లేదు ఇది టీడీ. ఇప్పుడు వచ్చేసి ఇట్లా రాసుకుంటూ వెళ్తే కాంప్లెక్స్గా వస్తాయన్నమాట ఎక్స్పాత్ మనకి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని అప్లికేషన్స్ వచ్చేసి సింపుల్గా ఉండవు అన్నమాట. ఇలా ట్రావర్స్ అవ్వాలి ఒకదాని నుండి ఒకదానికి. పేరెంట్ నుండి చైల్డ్, చైల్డ్ నుండి పేరెంట్కి. అలా ఈ టీడీ వరకు వచ్చాము. ఈ టీడీ దగ్గర నుండి ఈ టీడీ దగ్గర వెళ్ళాలి. పేరెంట్ ఫామ్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు ఇవి పాసిబుల్ వేస్ కదా సార్ ఇవి? యా, ఇవన్నీ ఆప్షన్స్ అనమాట మనకి ఎక్స్పాత్ లో. ఓకే సార్. చైల్డ్ నుండి పేరెంట్ కి, ఫాలోయింగ్ సిబ్లింగ్, అట్లా నావిగేట్ అవ్వడానికి. ఫామ్ తీసుకున్న తర్వాత /ఫాలోయింగ్ చాలా కాంప్లెక్స్గా వెళ్తుందా? ఓకే, దీనికంటే ఇంకొక కొంచెం సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇది రాద్దాము. టేబుల్ /table @id ఈక్వల్ టు టేబుల్ వచ్చేసింది మనకి. దీంట్లో /p మనకి ఏదైతే టెక్స్ట్ ఛాయ్ ఉంటుందో, ప్రోడక్ట్ నేమ్ అనేది చేంజ్ అవ్వదు కదా, అందుకే ఈ ప్రోడక్ట్తో తీసుకుంటున్నాం. దాని తర్వాత ఫాలోయింగ్ ఇలా వచ్చింది మనకి. ఈ ఫాలోయింగ్ ఇన్పుట్ ఏదైతే మనకు @name ఈక్వల్ టు, చూడండి మీరు ఎప్పుడు సపోజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇది అనుకోండి. జస్ట్ ఈ ప్రోడక్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తే చాలు. ఆ రెస్పెక్టివ్ ప్రోడక్ట్కి ఆర్డర్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. చూద్దాం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇది నేను ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ ఎలిమెంట్ ఉన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా లేదు, ఇలా నాకు ఎక్స్పాత్ రాయడము ఆల్రెడీ వర్క్ చేసి అలసిపోతాం అనమాట. మళ్ళీ ఈ ఎక్స్పాత్లో టైం స్పెండ్ చేయాలంటే ఒక ప్లగిన్ ఉంది, సెలెక్టర్స్ హబ్. ఇది టైప్ చేయండి, సెలెక్టర్స్ హబ్ ఫర్ క్రోమ్.
Click first link. Add to Chrome. Add extension. ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళండి. ప్యాడ్లో చూడండి, సెలీనియం ఎవరైనా నేర్చుకుంటారు. ఓకే, మెయిన్ రాయడం, ఈ ఎక్స్పాత్ రాయడం నేర్చుకోవాలన్నమాట. వర్క్ చేయాలంటే కొన్ని ఈజీ అప్లికేషన్స్ అయితే ఓకే ఫైన్, మీరు వచ్చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ఇచ్చేసి, ఇంకా 50% పీపుల్ మీరు చూస్తే కనుక ఈవెన్ రియల్ టైంలో వర్క్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఎక్స్పాత్ అని చేసుకుంటారు అనమాట. ఇది ఓకే, ప్రస్తుతానికి వర్క్ అయిపోతుంది, మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా రన్ చేసినప్పుడు ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఇలా కాపీ ఎక్స్పాత్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి రన్ అయిపోతుంది, కానీ మళ్ళీ అది ప్లేస్ చేంజ్ అయిందంటే మనకు వర్క్ అవ్వదు అనమాట. టెస్ట్ కేసెస్ ఫెయిల్ అవుతాయి, మళ్ళీ కస్టమర్ దగ్గర నుండి కంప్లైంట్ వస్తుంది, ఇలాంటి పలాని పర్సన్ ఆటోమేషన్ చేశాడు, ఆ స్క్రిప్ట్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి అని చెప్పేసి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇలాంటివి రాకుండా వచ్చేసి మనం కాంప్లెక్స్ ఎక్స్పాత్ రాయడం నేర్చుకోవాలి. ఎక్కడుంది ఇది ప్లగిన్? ఈ సెలెక్టర్ సబ్ ఉంది కదా, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేయండి. దాని తర్వాత ఈ యారోస్ ఉన్నాయి కదా, ఈ యారోస్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సెలెక్టర్ సబ్ కనిపిస్తుంది. ఈ గ్రేటర్ దాన్ అని ఉంది కదా, ఈ సెలెక్టర్ సబ్ క్లిక్ చేయండి. చూడండి, ఓకే. ఇప్పుడు వచ్చేసి యారో క్లిక్ చేసి ఈ చాయ్ అనే ప్రోడక్ట్ నేను ఐడెంటిఫై చేయాలంటే ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ రీస్టార్ట్ ది బ్రౌజర్. ఓకే ఫైన్, రీస్టార్ట్ చేద్దాం. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేయండి. వన్ టూ త్రీ ఫోర్ సైన్ ఇన్. ఇక్కడ వచ్చేసి చాయ్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. ఇక్కడ చూడండి, ఈ యారో ఉంది కదా, ఈ సెలెక్టర్ సబ్ వచ్చేసింది, డైరెక్ట్ వచ్చేసింది సెలెక్టర్ సబ్. సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్తే కనుక ఏ ఎలిమెంట్ అయితే కావాలన్నా చూడండి, అదే మనకు రిలేటివ్ ఎక్స్పాత్ జనరేట్ చేసింది. కాపీ పేస్ట్ హియర్ /b చాయ్ నార్మలైజ్ స్పేస్. ఇది మనకు వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే ఈ నార్మలైజ్ స్పేస్ ఉంది కదా, అది జనరల్గా వర్క్ అవ్వదు. నాకు ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఐకాన్ ఉందా, సెట్ డ్రైవర్ కమాండ్ టు అప్ అండ్ ఆన్ సెలెక్టర్. ఇది క్లిక్ చేయండి. ఐకాన్ బ్లూ కలర్ ఐకాన్, కలర్ మౌస్ ప్లేస్ చేస్తే బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మనకు వచ్చేసి సెలీనియం జావా కాబట్టి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్, ఇక్కడ వచ్చేసి డబుల్ కోట్స్లో ఎక్స్పాత్ వాల్యూ. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఏదైతే ఎలిమెంట్ కావాలనో ఇలా ఎక్స్పాత్ జనరేట్ చేస్తుంది. చూడండి, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ సిఎస్ఎస్ సెలెక్టర్. ఇది వచ్చేసి రిలేటివ్ ఎక్స్పాత్. ఇలా జావా స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వదు, మనం ఇది జస్ట్ కాపీ చేసుకొని మీరు స్క్రిప్ట్లో యూజ్ చేసుకోవడమే. కాపీ, ఇలా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఇలా జనరేట్ చేస్తుంది మీకు ఎక్స్పాత్. కానీ ఇది కూడా వర్కౌట్ అవ్వదు. సమ్ టైమ్స్ ఇవి చేంజ్ అయ్యాయనుకోండి, డివో అవన్నీ, మన టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవుతుంది.
ఇది యూజ్ అవుతుంది, కాకపోతే కొన్ని కాంప్లెక్స్ సినారియోస్లో ఇది కూడా యూజ్ చేయలేం. అన్ని ఎక్స్పాత్ జనరేట్ చేసింది చూడండి మన కోసం. ఓకే, ఇది జస్ట్ ఈ సింటాక్స్ రాసేసి చాలు. మనకి ఏ ఎలిమెంట్ కావాలనో ఆ ఎలిమెంట్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ ఈ సింటాక్స్తోనే మనకు జనరేట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్స్ క్లిక్ చేయాలనుకోండి, ప్రోడక్ట్స్ చూడండి మనకి ఎక్స్పాత్ రాసేసింది. కాపీ ఇలా సింపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ నార్మలైజ్ స్పేస్ వర్కౌట్ అవ్వదు మనకి. ఇంకొకటి వచ్చేసి క్లాస్ నేమ్ యూజ్ చేస్తున్నారు, లింక్ టెక్స్ట్. ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది కదా లింక్ టెక్స్ట్ అనేది. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు పార్షియల్ లింక్ టెక్స్ట్ అయినా ఈవెన్ యూ కెన్ యూజ్ పార్షియల్ లింక్ టెక్స్ట్. అబ్సల్యూట్ ఎక్స్పాత్ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఇది HTML నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలిమెంట్ ఐడెంటిఫై చేయడానికి లేట్గా అవుతుంది. అబ్సల్యూట్ ఎక్స్పాత్ అనేది ఇలా ఉంటుంది. అన్ని ఆప్షన్స్ జనరేట్ చేస్తున్నాను మనకి. HTML ట్యాగ్ నుండి స్టార్ట్ అవుతుంది అబ్సల్యూట్ ఎక్స్పాత్. ఇట్ వాంట్ టు వర్కౌట్. నెక్స్ట్ వచ్చేసి లింక్ టెక్స్ట్ తీసుకోండి. లింక్ టెక్స్ట్ పార్షియల్ లింక్ టెక్స్ట్ కానీ ఏదో ఒకటి యూజ్ చేయండి మీరు. ఇలా పార్షియల్ లింక్ టెక్స్ట్ అంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు కదా వాళ్ళకు, తొందరగా వర్క్ అవ్వాలంటే ఇలా ఈ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని ఇచ్చేస్తే ఇలా అన్ని ఆప్షన్స్ చూపిస్తారు. ఇంకొకటి ఉంది రానోరెక్స్ సోలిసిటీ అని, ఇది వద్దులేండి కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. ఈ సెలెక్టర్ హబ్ అనేది ఇన్స్టాల్ చేయండి. సెలెక్టర్స్ హబ్ ఈజీగా ఉంటుంది, కాకపోతే ఈ కస్టమ్ ఎక్స్పాత్ కూడా రాయడం నేర్చుకోవాలి మనం. సరే, ఒకసారి ఫైండ్ ఎలిమెంట్ చేసాం కదా, దాంట్లో ఒకటి క్లిక్ చేశారు, ఒకసారి చూపించడం మళ్ళీ. ఇక్కడ అవును సార్. ఇది మళ్ళీ క్లోజ్ చేసేసి ఇప్పుడు వచ్చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. ఓకే, ఈ సెలెక్టర్స్ హబ్ ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్ లో, సెట్ డ్రైవర్ కమాండ్ టు అప్ అండ్ ఆన్ సెలెక్టర్స్. మనం పైథాన్ యూజ్ చేస్తే కనుక దాని సింటాక్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, మనం జావా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ పైన వస్తుంది అనమాట, ఎంటర్ ద డ్రైవర్ కమాండ్ అండ్ కీప్ ద ఎక్స్పాత్ వాల్యూ యాజ్ కీవర్డ్ అట్ ది కమాండ్ అని చెప్పేసి. ఇది నేను పింగ్ చేస్తాను, ఇదే పెట్టుకోండి మీరు. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఎక్స్పాత్ బై ఎక్స్పాత్ వాల్యూ ఇది ఇవ్వాలి, అప్పుడే మనకు ఎక్స్పాత్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి ఆటోమేటిక్గా వచ్చేసింది. మనం ఎప్పుడైతే ఈ వాల్యూ ఎంటర్ చేస్తున్నామో అప్పుడు మనకి ఇవన్నీ వచ్చాయి. ఐడి యూజ్ చేసి తీసుకోవచ్చు అంటున్నారు. క్విక్ ఆర్డర్ని రీట్రై చేయాలంటే ఈ ఐడి యూజ్ చేసి ఎలిమెంట్ తీసుకోవచ్చు. లేదు ట్యాగ్ నేమ్ బెటర్ సార్. మామూలుగా అంటే ఇప్పుడు JS పాత్ ఐడి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వర్కౌట్ అవ్వదు మనకు. JS పాత్ వర్కౌట్ అవ్వదు. మనం తీసుకోవాల్సింది రిలేటివ్ సెలెక్టర్ తీసుకోవాలి, ఎక్స్పాత్ తీసుకోవాలి, లేదంటే ఐడి. ఈ JS ఎక్స్పాత్ అనేది మర్చిపోండి, ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే సార్. దీని బదులు మనం రాసేది నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది కూడా యూజ్ చేయొచ్చు తొందరగా వర్క్ అవడానికి. కొన్నిసార్లు టైం ఎక్కువ పడుతుంది రాయడానికి. అట్ ద టైమ్ యూ కెన్ యూజ్ దిస్ అగైన్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్పెక్ట్. ఇప్పుడు చూస్తే కనుక క్లాస్ తీసుకొని నేను ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను. Ctrl+C Ctrl+F /A @class ఈక్వల్ టు, ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ వస్తాయి చూడండి, 1 of 8.
ప్రొడక్ట్స్, ఆర్డర్, షిప్పింగ్, స్టోర్స్, ఇన్వెంటరీ, ఇలా 8 ప్రోడక్ట్స్కి వచ్చి 8 ఎలిమెంట్స్కి వచ్చేసి క్లాస్ నేమ్ అనేది సేమ్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి, ఇండెక్స్ అయినా యూజ్ చేయొచ్చు ఇక్కడ సింపుల్గా మనకు. కాకపోతే ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇంకొక ఎలిమెంట్ యాడ్ అయినప్పుడు ఈ ఇండెక్స్ అనేది చేంజ్ అవుతుంది. 3 అని ఇస్తే హోమ్ క్లిక్ అవుతుంది, 4 అని ఇస్తే ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి 5 అని ఇస్తే ఆర్డర్ సెలెక్ట్ అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళు ఇంకొక ఆప్షన్ ఏదైనా మిడిల్లో యాడ్ చేశారనుకోండి, ఇదేమవుతుంది 6 అయిపోతుంది, మన టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవుతుంది. లేదంటే ఏది ఉంటే 5th ప్లేస్లో అది సెలెక్ట్ అయిపోతుంది. ఇలాంటి మిస్టేక్ జరగకుండా మనము ఎప్పుడైనా కూడా ఈ ఎక్స్పాత్ అనేది యూనిక్గా ఉండాలన్నమాట. మన ఈవెన్ ఒక 1 year తర్వాత రన్ చేసినా కూడా రన్ అవ్వాలి. వీ హ్యావ్ ఆప్షన్స్. లింక్ టెక్స్ట్ కూడా అవసరం లేదు. మీరు ఎక్స్పాత్లో రాయడం బాగా కరెక్ట్గా ఉంటే ఈవెన్ వీ క్యాన్ రైట్ ఎక్స్పాత్ లైక్ దిస్. టెక్స్ట్ ఏరియా ఉంది కదా, లింక్ టెక్స్ట్ కూడా నాకు అవసరం లేదు, టెక్స్ట్ ఏరియా తీసుకొని నేను రాస్తానంటే రాయొచ్చు. /a టెక్స్ట్ ఈక్వల్ టు ప్రొడక్ట్స్. ఇలా లింక్ టెక్స్ట్ కూడా నాకు వద్దు, ఎక్స్పాత్ రాస్తామన్నా రాదు. ఈ హెడ్డింగ్ అనేది చేంజ్ అవ్వదు కదా, ఈ హెడ్డింగ్ అనేది కామన్గా ఉంటుంది. ఈవెన్ ఇది ఎక్కడ మూవ్ చేసినా కూడా, ఇక్కడ డౌన్లో మూవ్ చేసినా కూడా మనకు ఐడెంటిఫై అవుతుంది. ఎందుకంటే మనం టెక్స్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆర్డరు అది బేస్ చేసుకొని ఎలిమెంట్ని ఐడెంటిఫై చేస్తున్నాం. అదే ఇండెక్స్ యూజ్ చేశాను అనుకుని ఈ ప్లేస్లో మాత్రమే ఉండాలి, లేదంటే ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాను, ఓకే నాకు వచ్చేసి ఎక్స్పాత్ తీసుకున్నాను కదా, ఇది యూజ్ చేద్దాం. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నా లేదో యాడ్ అయిన తర్వాత వెరిఫై చేద్దాం. ఈ స్టీలీ స్టౌట్, ఓకే ఇది అంత ఇంగ్లీష్ వాళ్ళ ప్రోడక్ట్స్ లాగా ఉన్నాయి. ఇది ఆర్డర్ క్లిక్ చేసిన తర్వాత స్టీలీ స్టౌట్, దీన్ని క్లిక్ చేసి ఐకాన్ని నాకు వెరిఫై చేయాలి ఈ ప్రోడక్ట్ యాడ్ అయిందా లేదా అని చెప్పేసి. స్టీలీ స్టౌట్ దీనికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూడండి, ఇదేమో జస్ట్ టెక్స్ట్ ఏరియా ఉంది. అంటే దీన్ని బేస్ చేసుకొని మనము ఇలా కూడా రాయొచ్చు, కానీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. /b టెక్స్ట్ ఈక్వల్ టు స్టీలీ స్టౌట్. ఎందుకు రావడం లేదు, టెక్స్ట్ వర్క్ ఇక్కడ స్పెల్లింగ్ వర్క్, కానీ ఇది హార్డ్ కోడింగ్ అని చేయడం అంటారు అనమాట. ఇలా ఇవ్వద్దు, కరెంట్ ఎలిమెంట్ని తీసుకొని రాయడము. అట్లీస్ట్ ఒక అట్రిబ్యూట్ అన్నా ఉంటే ఓకే ఫైన్, మనకేం లేవదు కాబట్టి. ఇలాంటప్పుడు మనకు పేరెంట్ ఎలిమెంట్ ఉంది కదా, దాని మీద డిపెండ్ అవ్వాలి. ఇదేముంది, ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి. మళ్ళీ టేబుల్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్ ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఆర్డర్ లిస్ట్. ఈ టీడీ ఉంది కదా, ఈ టీడీకి క్లాస్ ఉంది, యూ కెన్ టేక్ దిస్. డైరెక్ట్ పేరెంట్ ఎలిమెంట్ ఏమవుతుంది, ఈ బీకి వచ్చేసి టీడీ అనేది పేరెంట్ ఎలిమెంట్ అన్నమాట. చూడండి, దీనికి ఇది పేరెంట్, ఇది పేరెంట్, ఇలా ఇది టీడీ అనేది ఈ డివ్కి పేరెంట్ అనమాట. మళ్ళీ ఇక్కడ 2 divs ఉన్నాయి, ఎందుకంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఇది. ఇమేజ్ కూడా ప్లేస్ చేస్తున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. సరే, టేబుల్ నేమ్ తీసుకుందాంలేండి. ఒక సపోజ్ మ్యాక్సిమం 99% ఈ టీడీకి అట్రిబ్యూట్స్ ఉండవు అనమాట. బెటర్ గో విత్ టేబుల్. ఆల్వేస్ టేబుల్ని ఐడి కానీ క్లాస్ కానీ తీసుకోండి. /table @class ఈక్వల్ టు, మళ్ళీ 3 ఉన్నాయి ఈ టేబుల్స్. మనకు కావాల్సిన టేబుల్ వచ్చేసి ఇక్కడ కూడా ఐడి మళ్ళీ డైనమిక్గా చేంజ్ అవుతుంది. ఓకే, ఈ టీడీ తీసుకుందాం ప్రస్తుతానికైతే. /td
class equal to 1 of 2 అంటే 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, అందుకే ఇలా వచ్చాయి. ఇక్కడ వచ్చేసి ఏదైతే ట్యాగ్ /b, ఇక్కడ కూడా మళ్ళీ 2 ఉన్నాయి. యూనిక్ ఏముంది అది, ప్రోడక్ట్ నేమ్ ఇస్తే ఎందుకంటే ఇది మనం యాడ్ చేయలేదు, ఆల్రెడీ ఎవరో యాడ్ చేశారు, అందుకే ఇది ఎక్స్ట్రా వస్తుంది. ప్రోడక్ట్ నేమ్ లేదంటే ఈ టీడీలో, కానీ మనకు ఎగ్జాక్ట్గా 2 అనేది ఉంటుందో లేదో తెలియదు, అందుకు నేను హార్డ్ కోడ్ చేయదలుచుకోలేదు. ప్రోడక్ట్ నేమ్ /b contains text comma ఓకే. ఇలా పార్షియల్గా తీసుకోవచ్చు కదా, ఎంటైర్ ప్రోడక్ట్ ఇస్తే కనుక మనకు హార్డ్ కోడింగ్ అయిపోతుంది. నేనేమంటున్నాను, ఎక్కడైతే ఈ ప్రోడక్ట్కి వచ్చేసి ఇది వాల్యూ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోమంటున్నాను. ఈవెన్ ఒక 10 ప్రోడక్ట్స్ యాడ్ చేశాడు అనుకోండి, ఎక్కడున్నా కూడా మనకు ఇది వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఏదైతే ప్రోడక్ట్కి స్టౌట్ అని ఉంటుందో టెక్స్ట్ అది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఓకే, ఏమన్నా డౌట్ ఉందా ఇందులో? 1 of 1 చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, సరే ఇక్కడ మనం క్లాస్ యూజ్ చేసాం కదా, యా అవును. అంటే ఒకవేళ క్లాస్ నేమ్ మరి కొన్నిటికి ఈక్వల్ గా ఉంటే సార్ మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో. యా ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు క్లాస్ నేమ్ వచ్చేసి 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 2 ప్రోడక్ట్స్కి ఈక్వల్ గా ఉన్నాయి క్లాస్ నేమ్, అందుకే మనము ఈ బి కూడా యాడ్ చేసాం. ఏదైతే ప్రోడక్ట్కి ఇది కంటైన్స్ ఉంటుందో అది యాడ్ చేయమంటాం. అంటే ఈ బి అన్నది టెక్స్ట్ కదా సార్ ఇంక ఇప్పుడు? యా అవును. అంటే లింక్ టెస్ట్ లాగా? యా లింక్ టెక్స్ట్ లాగా టెక్స్ట్ ఏరియా అనమాట, పార్షియల్ గా పాస్ చేసాం మనం. అంతా కంప్లీట్ గా ఇవ్వద్దు, కంప్లీట్ గా ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ రాయొచ్చు మనం /b టెక్స్ట్ ఈక్వల్ టు అని. అలా హార్డ్ కోడ్ చేయొద్దు. అప్పుడు యా కంటైన్స్ అవసరం లేదు, కాకపోతే అలా హార్డ్ కోడ్ చేయడం అయిపోతుంది. ఇలా యూజ్ చేయండి, కంటైన్స్ యూజ్ చేసి పార్షియల్ గా వాలిడేట్ చేయడం. ఇప్పుడు వచ్చేసి మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇలా ఇవ్వండి, ఇట్లా ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ అయిపోతుంది. కొంచెం ఏదన్నా కంటైన్స్ లాగా ఇస్తే సరిపోతుంది. ఈవెన్ ఇది రన్ టైంలో కూడా మనం పాస్ చేయొచ్చు, టెక్స్ట్ ఏరియా లాగా పెట్టుకొని, అది కూడా చూపిస్తాను నేను. ఈ ఐకాన్ని కూడా క్లిక్ చేయాలి కదా, యాడ్ చేసిన తర్వాత ఏముంది, /alt image, alt cart అనేది, alt అనేది తీసుకోండి. లేదు పేరెంట్ ఎలిమెంట్ నుండి తీసుకుంటానో కూడా తీసుకోవచ్చు. /a @class equal to menu option, then /img ఎన్నొచ్చే 1 of 2 ఉన్నాయి, @alt equal to cart. ఇండెక్స్ అనేది 99% యూజ్ చేయొద్దు. ఇంకా లేదు మీరు డెలివరబుల్స్ ఉన్నాయి, ఈరోజు నేను కంప్లీట్ చేయాలి టాస్క్ అంటే ప్రస్తుతానికి యూజ్ చేయండి. ఓకే.
బట్ స్టిల్ యూ నీడ్ టు వర్క్ ఆన్ దట్. మీరు ఎక్స్ట్రా టైం తీసుకొని స్పెండ్ చేసి వర్క్ చేయాలి. చూడండి ఇలా క్లాస్ నేమ్ ఏమో సేమ్ ఉంది, ఈవెన్ ఇమేజెస్ కూడా 2 ఉన్నాయన్నమాట, 1 ఆఫ్ 2 అంటున్నాయి. అందుకే పర్టికులర్గా నేను ఎలిమెంట్ ఆల్ట్ ఈక్వల్ టు కార్ట్ ఇచ్చాను. ఓకేనా? సార్ ఇప్పుడు ఇది ఎక్కడ ఇండెక్స్ అవుతుంది సార్. ఇప్పుడు మీరు చేసింది ఇండెక్స్ పాత్ అన్నారా? ఇండెక్స్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 2 ఉన్నాయి కదా, అవును సార్. ఫస్ట్ వచ్చేసి సెట్టింగ్స్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఇట్లా ఇండెక్స్ యూజ్ చేయడం అంటారు. ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ ఏదైనా యాడ్ చేశారు అనుకోండి ఫ్యూచర్లో వాళ్ళు, ఇది మనకి ఏమవుతుంది 2లో ఉండే 3లోకి వెళ్ళిపోతుంది. ఆ కొత్తగా యాడ్ చేసిన ఎలిమెంట్ సెకండ్లోకి వస్తుంది, అది సెలెక్ట్ అయిపోతుంది, టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవుతుంది. అలా లేకుండా ఇట్లా ఎక్స్పాత్ రాయడం నేర్చుకోండి. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది ఎలిమెంట్కి. ఓకే, ఈ అట్రిబ్యూట్ బేస్ చేసుకొని రాశాము. మనం వేరే వాటికి డబుల్ స్లాష్ యూజ్ చేసాం కదా సార్. ఈ ఇమేజ్ అన్న దగ్గర మరి ఎందుకు సింగిల్ స్లాష్ యూజ్ చేస్తున్నాం మరి? ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, క్లాస్ మెనూ ఆప్షన్ ఉంది. ఓకే, ఈ ఎలిమెంట్ కదా మనం ఐడెంటిఫై చేయాల్సింది. క్లాస్ నేమ్ తీసుకున్నాము. ఓకే, క్లాస్ నేమ్ తీసుకున్న తర్వాత ఇమీడియట్ ఎలిమెంట్ ఏముంది, ట్యాగ్ నేమ్. ఇమీడియట్ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేయడానికి సింగిల్ స్లాష్ యూజ్ చేస్తాం. ఇలా ఇందాక మనం రిమూవ్ చేసాం, టీ బాడీ, టీఆర్ అవన్నీ రిమూవ్ చేసి డైరెక్ట్ ఇచ్చాము ఇలా బి అని చెప్పేసి. ఎందుకంటే మిడిల్లో ఉన్నవి తీసేసాము. ఇలా సింగిల్ స్లాష్ ఇస్తే కనుక దాని నెక్స్ట్ ఎలిమెంట్ కూడా ఇవ్వాలి. అట్లా ఓకే సార్. ఓకే. సింగిల్ స్లాష్ కి డబుల్ స్లాష్ కి ఆల్రెడీ చెప్పాను నేను డిఫరెన్స్. ఆ బిఆర్ ఎల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే చెప్పాను. అవును సార్, అదే గుర్తొచ్చింది సార్ ఇప్పుడు అందుకే. ఓకే, నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఇది క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్ నేమ్ కావాలి నాకు, ప్రోడక్ట్ ఐడి కూడా ప్రింట్ చేయాలి. దీంతో ప్రోడక్ట్ నేమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పి, ఇక్కడ చూడండి మళ్ళీ 2 పీస్ ఉన్నాయి. వన్ ఈజ్ ప్రొడక్ట్ నేమ్, అనదర్ వన్ ఈజ్ ప్రొడక్ట్ ఐడి. ఓకే, ఇలా ఎందుకంటే ఇవి చేంజ్ అవ్వవు కదా, ప్రొడక్ట్ నేమ్ ప్రొడక్ట్ ఐడి సేమ్ ఉంటుంది, ఇంకా యాడ్ చేయడానికి ఏం లేదు ఇందులో. నాకు తెలిసి చేంజ్ చేస్తే ఐటెం ప్రైస్ చేంజ్ చేస్తారు, లేదంటే ఈ క్వాంటిటీ చేంజ్ చేస్తారు. ఇవి రెండు చేంజ్ అవ్వవు కదా. వీ కెన్ టేక్ దిస్ ఇండెక్స్. ఇక్కడ ఇండెక్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే చేంజ్ అవ్వవు కదా ఇక్కడ ఏమి. ప్రోడక్ట్ ఐడి కావాలంటే 35, 36 అలా చేంజ్ అవుతుంది, కానీ ఇండెక్స్ అనేది చేంజ్ అవ్వదు కదా. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఆల్వేస్ ప్రోడక్ట్ నేమ్ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎక్కడ ఇండెక్స్ యూజ్ చేయాలి, ఎక్కడ ఇండెక్స్ యూజ్ చేయకూడదు అని. /p ఇది కూడా వర్కౌట్ అవ్వడం లేదు. /p ఇస్తేనే వర్కౌట్ అవుతుంది.
ఇక్కడ కూడా మనకు ప్రోడక్ట్ ఐడి కావాలంటే 2 ఇవ్వాలి. కంట్రోల్ ఎక్స్. ప్లస్ పి. డబుల్ స్లాష్ ఫాలోయింగ్ ఓకే. ఇలా ఫాలోయింగ్ అయినా యూజ్ చేయొచ్చు. కాకపోతే 121 ఉన్నాయి, కానీ మనకు ఫస్ట్ సెలెక్ట్ అయ్యేది ప్రోడక్ట్ ఐడినే వస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ చూడండి, ఈ 21 చూసేసి మనకు అసలు విజిబుల్లో ఉన్నాయి, ఇన్విజిబుల్ అనమాట. ఇవన్నీ కనిపించడం లేదు చూడండి. మళ్ళీ కాంప్లెక్స్ లేక వెళ్ళిపోతుంది, టెన్షన్ పడద్దు. ఇది తీసుకుని ప్రస్తుతానికి మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ ఐడి రెండు వ్యాలిడేట్ చేయాలి నాకు. ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి ఇది బేస్ చేసుకొని ప్రోడక్ట్ ఐడి తీసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి టేక్ దిస్ 4x4. టెస్ట్. ఇంకా మెయిన్ మెథడ్ గురించి మర్చిపోండి, ఆల్రెడీ టెస్ట్ ఇంజిన్ చెప్పాను కదా, అదే ప్రాక్టీస్ చేయండి. లాగిన్ అయిన తర్వాత ఒక్క నిమిషం ఉండండి, కాల్. ఈ ఆర్డర్ మీద మౌస్ ఓవర్ చేసిన తర్వాత క్విక్ ఆర్డర్ అనేది క్లిక్ చేయాలి. లాగిన్ తర్వాత డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి. లేదు నాకు మౌస్ ఓవర్ చేయకుండా ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? మళ్ళీ మౌస్ ఓవర్ చేయాలంటే యాక్షన్స్ అన్నీ రావాలి. ఈ ఆర్డర్ క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఆర్డర్ రావడం లేదు. మౌస్ ఓవర్ చేసి క్విక్ ఆర్డర్ క్లిక్ చేస్తేనే మనకి ఈ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇలా బెటర్ డూ మౌస్ ఓవర్. యాక్షన్ న్యూ యాక్షన్స్. నేను మళ్ళీ చెప్తానండి, ఎక్స్పాత్ ఇంకో క్లాస్ తీసుకుంటాను, వేరే అప్లికేషన్ తీసుకొని. ఈ ఎక్స్పాత్ మెయిన్ అన్నమాట మనకి కోర్సులో.
ఇంకొక వెబ్సైట్ తీసుకొని ఇంకా డీటెయిల్గా చూద్దాం మనం. టుమారో కూడా ఎక్స్పాత్ చూద్దాం. driver dot find element by dot link text dot build dot perform. దీని తర్వాత క్విక్ ఆర్డర్ అనేది క్లిక్ చేయాలి. లింక్ టెక్స్ట్ driver dot find element by dot link text డాట్ క్లిక్. ఇది క్లిక్ చేస్తేనే మనకు ప్రోడక్ట్స్ అనేవి లోడ్ అవుతాయి. వచ్చిన ప్రోడక్ట్స్లో మనకు సెలెక్ట్ చేయాల్సింది ఇది డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పోర్ట్. ఇది కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఏదైతే ఎలిమెంట్కి ఈ స్టీలీ స్టౌట్ ఉంటుందో అది ఆర్డర్ చేస్తున్నాం. ఓకే, ఇట్లా మీ ఇష్టం, ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ కార్ట్ అనేది క్లిక్ చేయాలి టు వ్యాలిడేట్ అవర్ ప్రోడక్ట్. బయట ఎక్స్పోర్ట్ మళ్ళీ టాస్క్ ఇస్తాను అన్నమాట. ఈ ఎక్స్పాత్ మీరు ఓకే అంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట, అవి చేయాలి మీరు. 1 2 వస్తాయి బ్రాకెట్, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వీ నీడ్ టు రిట్రైవ్ దిస్ టెక్స్ట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పోర్ట్. మీరు సేమ్ ఎక్స్పాత్ అయినా యూజ్ చేసి ఇదైనా యూజ్ చేయొచ్చు. P1 వచ్చేసి ప్రోడక్ట్ నేమ్ ఉంటుంది, P2 వచ్చేసి ప్రోడక్ట్ ఐడి. సరే, ఇది ప్రస్తుతానికి కమెంట్ చేస్తున్నాను. ఇదే యూజ్ చేద్దాం నేను, P1 P2 ప్రోడక్ట్ నేమ్ తీసుకోవడం, ఎందుకంటే అవి చేంజ్ అవ్వవు. కానీ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఇవి యూజ్ చేయాల్సింది మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు. కానీ మనం యాడ్ చేసేది ఒక ప్రోడక్టే, మనకు తెలుసు. దీనికి టెక్స్ట్, దీని తర్వాత అన్ని పాసిబుల్ వేస్ థింక్ చేయాలన్నమాట. ఒకవేళ ఇంకొకరు ఎవరైనా యాడ్ చేస్తే కనుక మనం క్రెడెన్షియల్స్ అనేవి ఎవరికి షేర్ చేయమో, ఇన్ కేస్ ఎవరికైనా షేర్ చేస్తే కనుక వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఏదైతే ప్రోడక్ట్ యాడ్ చేస్తావో నీ వ్యాలిడేషన్స్ అయిపోయిన తర్వాత యూ కెన్ రిమూవ్ దట్ ప్రోడక్ట్. లేదు మనము వచ్చేసి ఫస్ట్ ఏదన్నా ప్రోడక్ట్ యాడ్ అయ్యి ఉంటే అది రిమూవ్ చేయాలి, అట్లా కూడా చేసుకోవచ్చు. మన టెస్ట్ కేస్ అనేది అన్ని విధాలుగా థింక్ చేయాలి. ఓకే, ఇంకో ప్రోడక్ట్ ఉంటే ఎలా చేయాలి, ఓకే ఆ ప్రోడక్ట్ని ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ని డిలీట్ చేసి మన ప్రోడక్ట్ని యాడ్ చేసి వ్యాలిడేట్ చేయాలి. ఒక 100 ప్రోడక్ట్స్ యాడ్ చేశారు, ఆ 100 ప్రోడక్ట్స్ డిలీట్ చేయాలంటే ఫార్ లూప్ యూజ్ చేయాలన్నమాట. ఆ రిమూవ్ అనే బటన్ ఉన్నాయి కదా, ఆ రిమూవ్స్ అనే బటన్స్ అన్నీ తీసుకొని మీరు 1 by 1 లూప్లో పెట్టి క్లిక్ చేస్తూ వెళ్ళాలి, మొత్తం అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఇది ప్రింట్ చేస్తాను ప్రోడక్ట్ నేమ్. మీరు అజర్స్ అని కూడా రాయొచ్చు అనమాట. అజర్ డాట్ అజర్ ఈక్వల్స్ అని చెప్పేసి ప్రోడక్ట్ నేమ్ ప్రోడక్ట్ ఐడి చెక్ చేయొచ్చు.
ఈ క్రెడెన్షియల్స్ ఓకే, ఇదే యూజ్ చేద్దాం. ఏముంది, ఇది క్లిక్ చేయలేదు. ప్రోడక్ట్ అయితే యాడ్ అయిపోయింది, కాకపోతే ఏమంటున్నారు, ఎలిమెంట్ క్లిక్ ఇంటర్సెప్షన్ క్లిక్ చేసాము కానీ వర్కౌట్ అవ్వడం లేదు. చూడండి, ఈ ఆల్ట్ కార్ట్ అనేది కదా, అది క్లిక్ చేసాము, ఇలా ఎలిమెంట్ క్లిక్ ఇంటర్సెప్షన్ వస్తుంది అనమాట. అంటే క్లిక్ వర్క్ అవ్వడం లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూజ్ చేయాలి. ఇలా కొన్ని నార్మల్ క్లిక్స్ వర్క్ అవ్వనమాట, మనం వచ్చేసి జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూజ్ చేయాలి. స్టిల్ ఇట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ఎలిమెంట్. ఓకే, org.openqa.selenium ఎలిమెంట్ క్లిక్ ఇంటర్సెప్టెడ్ ఎక్సెప్షన్. ఏ ఎలిమెంట్, ఈ ఆల్ట్ కార్ట్ అనేది ఇదే కదా మనం రాసింది. ఈ ఎలిమెంట్ క్లిక్ చేస్తుంటే క్లిక్ అవ్వడం లేదంటుంది. వీ నీడ్ టు గో విత్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. క్లిక్ ఇన్ సెలీనియం. ఈ స్టాక్ ఓవర్ఫ్లోలో ఉంటుంది మీకు సొల్యూషన్. ఆల్వేస్ గో టు స్టాక్ ఓవర్ఫ్లో. ఇక్కడ వచ్చేసి ఇది ఉంది, తీసుకోండి. జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ మనకు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ ఎలిమెంట్ ఉంది కదా, బెటర్ ఐ విల్ టేక్ దిస్ ఎంటైర్ థింగ్ అండ్ కీప్ హియర్. ఇది కూడా వెబ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది కదా. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ కాల్ చేస్తే ఏం రిటర్న్ చేస్తుంది, వెబ్ ఎలిమెంట్ కదా, అందుకు డైరెక్ట్ ఇచ్చేసాను. నౌ సి, ఈ క్లిక్ అనేది వర్క్ అవ్వదు కొన్నిసార్లు. వీ నీడ్ టు గో విత్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనమాట. ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, సపోజ్ ఇఫ్ క్లిక్ మెథడ్ ఈజ్ నాట్ వర్కింగ్, హౌ కెన్ ఐ హ్యాండిల్ దట్ ఎలిమెంట్. జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూజ్ చేస్తామని చెప్పేసి. ఇప్పుడు వర్క్ అయిపోయింది, చూసారా, జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది వర్క్ అయిపోయింది. ఏమొచ్చింది, ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి స్టిలిస్ట్ అవుట్, ప్రోడక్ట్ ఐడి వచ్చేసి 35. ఇలా ఇంకొక ప్రోడక్ట్ ఏదైనా యాడ్ చేయాలనుకోండి మీరు, యూ కెన్ డూ దట్. ఇక్కడ వెళ్ళి జస్ట్ ఏదైతే ప్రోడక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఇది కాపీ చేసుకోండి టెక్స్ట్. ఈ ఎక్స్పాత్ ఇంకా అన్ని దానిలో వర్క్ అయిపోతుంది అనమాట. జస్ట్ చేంజ్ హియర్. ఆ ప్రోడక్ట్కి ఆర్డర్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తుంది అంతే. రిమూవ్ దిస్ టు, మామూలుగా వచ్చేసి ఇట్లా రిమూవ్ అనేది ఉంది కదా, అవన్నీ తీసుకొని ఫార్ లూప్లో పెట్టుకొని ఆ సైజ్ గ్రేటర్ దాన్ 0 ఉంటే డెలీట్, క్లిక్ దిస్. అట్లా మొత్తం ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నా కూడా మనం రిమూవ్ చేయొచ్చు అనమాట కార్ట్లో. ఓకే, ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తుందో చూద్దాం. ఇప్పో కాఫీ అనేది సెలెక్ట్ చేయాలి. ఇట్లా మనం కస్టమ్ ఎక్స్పాత్ అనేవి రాయాలన్నమాట. ఇప్పో కాఫీ సెలెక్ట్ యాడ్ అయింది చూడండి, ఇక్కడ కూడా ప్రింట్ అయి ఉంటుంది ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ ఐడి. ఇలా
ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఇది ఉంది కదా, నేను జస్ట్ ట్రై చేద్దాం. మామూలుగా పాత్ ఎక్స్పాత్ అనేది డైనమిక్ కూడా ఇవ్వచ్చు. సార్ ఇప్పుడు 2 ఆర్డర్ అవ్వాలంటే ఎట్లా సార్? ఓకే సార్. ఇప్పుడు ఒకటే ఆర్డర్ అయింది కదా. ఏది ఇప్పుడు 2 మళ్ళీ సింగిల్. మళ్ళీ కాపీ పేస్ట్ చేయాలి. మీరు ఇప్పుడు వచ్చేసి ఇప్పో కాఫీ ఆర్డర్ చేస్తున్నాము, ఇంకొక ప్రోడక్ట్ ఏది సెలెక్ట్ చేయాలంటే మళ్ళీ కాపీ పేస్ట్ చేసి ఆ టెక్స్ట్ చేంజ్ చేయండి. లేదు ఇది వచ్చేసి ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయొచ్చు అనమాట. ఇది ఉంది కదా, స్ట్రింగ్ ని పాస్ చేయొచ్చు మనం. ఓకే, ఒక నిమిషం. ఇక్కడ వచ్చేసి సింగిల్ కోట్స్ లో టెక్స్ట్ ఏరియా అనేది ఒక్క నిమిషం. మనం ఏదైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేయాలనుకోండి, డైనమిక్ కూడా మనం పాస్ చేయొచ్చు. అవి చేయు. ఇది వచ్చేసి డబుల్ కోట్స్ తీసుకోదు, స్టిల్ వీ కెన్ ట్రై. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలనుకుంటున్నామో మనం ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తాం అన్నమాట. ఇప్పుడు ఏం ఆర్డర్ చేద్దాం? ఇప్పుడు ఇంకా డేటా ప్రొవైడర్ యూజ్ చేయాలి. ఇది మొత్తం ఎన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా ప్రొవైడర్ యూజ్ చేసేసి, మీరు డేటా ప్రొవైడర్ కాన్సెప్ట్ చెప్పాను కదా మీకు. ఓకే, లెట్స్ డిజైన్ దట్. ఓకే, @ డేటా ప్రొవైడర్ నేమ్ ఈక్వల్ టు టెస్ట్ డేటా. ఎవరికి ఏం అర్జెంట్ ఏం వర్క్స్ ఏం లేవు కదా మీకు, ఇది కంప్లీట్ చేస్తా ఉండండి క్విక్గా. ఆబ్జెక్ట్ గెట్ డేటా రిటర్న్ ఓబీజే ఆబ్జెక్ట్ టూ డైమెన్షనల్ అర్రే ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ ఇటరేషన్. మనకు వచ్చేసి ఫస్ట్ టూ ప్రోడక్ట్స్ అన్నారు కదా, ఇక్కడ ఇలా ఇవ్వండి. ఈవెన్ ఇది కూడా ఒకటే వస్తుంది. ఇక్కడ వచ్చేసి 2 వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఓబీజే 0 of 0లో వచ్చేసి 0th row 0th column ఏది ఇద్దాం, ఇది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ అవుట్ బ్యాక్ లేగర్. ఈ 2 ప్రోడక్ట్స్ మనకు ఆర్డర్ చేయాలి.
1 of 0. First row లేదు ఈవెన్ పారామీటరైజేషన్ అయినా చేయొచ్చు మనం. TestNG.xml నుండి ఇవ్వచ్చు. దానికంటే ఈ డేటా ప్రొవైడర్ బెస్ట్ ఆప్షన్. ఇక్కడ వచ్చేసి డేటా ప్రొవైడర్ ఈక్వల్ టు టెస్ట్ డేటా అనేది ఇవ్వండి. ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి మనకి? స్ట్రింగ్ ప్రోడక్ట్ నేమ్ లేదంటే స్ట్రింగ్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఇవ్వండి. ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడ వస్తుంది మనకి? ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ హార్డ్ కోడింగ్ తీసేసేయండి. ఇంకా ఈ వాలిడేషన్ వచ్చేసి లెట్ ఇట్ బి. ఓకే, ఈ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ చూద్దాంలేండి. ఇప్పుడు వర్కౌట్ అవ్వకుంటే మళ్ళీ మనం చూద్దాం. డేటా ప్రొవైడర్ వలన ఇలా డేటా ప్రొవైడర్తో మనం పాస్ చేయొచ్చు అనమాట. ప్రోడక్ట్ యాడ్ కావడం లేదు, ఎందుకు? ఇన్వాలిడ్ సెలెక్టర్ ఎక్సెప్షన్, ఆర్డర్ కంటెంట్, సింగిల్ కోట్స్ కావాలి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అనేది ఓకే కంటైన్స్ టెక్స్ట్ ఈక్వల్ టు మనం ఇచ్చిన ప్రోడక్ట్ వస్తుంది కానీ సెలెక్ట్ కావడం లేదు. సింగిల్ కోడ్ కూడా అపెండ్ అవ్వాలి మనకి. సింగిల్ కోడ్ అపెండ్ కావడం లేదు. కంటెంట్స్ యూజ్ చేద్దాం. ఈవెన్ కంటెంట్స్ యూజ్ చేస్తే వర్కౌట్ అవుతుందా? ప్లస్ ఈక్వల్ ఇచ్చారు, ఇది కూడా వర్కౌట్ అవ్వదు. డబుల్ కోట్స్, ఓకే ఇది ఇద్దాం, చూద్దాం.
నాకు మళ్ళీ ఇవన్నీ లాగిన్ 2 టైమ్స్ కాకుండా ఓకే ఫస్ట్ రన్ అవ్వనండి చూద్దాం, తర్వాత కావాలంటే మాడిఫై చేద్దాం. ఇట్లా మనం డైనమిక్గా ఎన్ని ప్రోడక్ట్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట త్రూ డేటా ప్రొవైడర్ వచ్చేసి. ఆర్డర్ యాడ్ అయిపోయింది, కార్ట్లో వెరిఫై చేస్తుంది. మళ్ళీ తర్వాత సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి సెకండ్ ప్రోడక్ట్ కూడా యాడ్ చేసింది, మళ్ళీ వెరిఫై చేస్తుంది. ఓకేనా? ఇట్లా మనం ఎన్ని ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అవుట్ బ్యాక్ లేయర్ క్లిక్ చేసాము, ఇది ఓవర్ రైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఓకే ఇది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే లాస్ట్ ప్రోడక్ట్ ఏది ఉంటుందో అది మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇట్లా మల్టిపుల్ ప్రోడక్ట్స్ మనం యాడ్ చేయొచ్చు. ఒక 10 ప్రోడక్ట్స్ ఇచ్చారనుకోండి, ఏవైతే ప్రోడక్ట్స్ యాడ్ చేయాలనో డేటా ప్రొవైడర్ ద్వారా పాస్ చేయండి. ఇట్లా ఈ డైనమిక్గా మనం ఎక్స్పాత్ కూడా మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఇలా ఏదైతే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అది డేటా ప్రొవైడర్ ద్వారా పాస్ చేయాలి. ప్రొడక్ట్ యాడ్ చేసేటప్పుడు మళ్ళీ అది లాగిన్ అయ్యి లాగ్ ఆఫ్ అయ్యి మళ్ళీ వస్తుంది సార్ అది? ఇక మనం అదే ఇచ్చాం కదా ఇక్కడ, ఎందుకు 2 టైమ్స్ రన్ అవుతుంది మన టెస్ట్ కేసు. ఇవి బిఫోర్ టెస్ట్ లో పెట్టాలి. బిఫోర్ అదే సార్. ఓకే ఓకే. బిఫోర్ టెస్ట్ లో చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఇట్లా మీరు ఒక 10 ప్రోడక్ట్స్ యాడ్ చేసి నాకు కోడ్ షేర్ చేయండి, స్క్రీన్ షాట్. సేమ్ ఇంతే ఉంటుంది. ఓకే జస్ట్ యాడ్ చేయండి మీరు. ఇలా ఈ కోడ్ కావాలంటే నేను సెండ్ చేస్తాను క్లాస్ ఫైల్. సేమ్ థింగ్ మీరు ప్రాక్టీస్ చేయండి. కాకపోతే బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ కూడా వ్యాలిడేట్ చేయాలి మీరు. ఈ ఎక్స్పాస్ అనేవి ఇందాక వచ్చేసి సింగిల్ కోడ్ ఇవ్వలేదు కాబట్టి వర్క్ కాలేదు. ఇప్పుడు సింగిల్ కోడ్ ఇచ్చాం కాబట్టి నౌ వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై. ఈ డైనమిక్ ఎక్స్పాత్ అంటారు అన్నమాట. దీన్ని ఎట్లయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ టెస్ట్ అంటే ఇంకా ఓన్లీ క్లోజింగే కదా సార్? క్లోజ్ ఒకటి ఆఫ్టర్ టెస్ట్ పెట్టండి. యా ఓకే. ఓకేనా? ఇవి అన్నీ రియల్ టైంలో వచ్చేసి మీరు వర్క్ చేసే కొద్దీ మీకు ఐడియా వస్తుంది అనమాట, ఎలా మనం డైనమిక్గా పాస్ చేయాలి అని చెప్పేసి. ఈవెన్ కొన్ని ఎక్స్పాత్లు కూడా ఇలా డైనమిక్గా పాస్ చేస్తాం అనమాట. సరేనా? ఈ ప్లగిన్ మీరు సింపుల్గా ఏదైనా తీసుకోవాలనుకుంటే కదా ఎలిమెంట్స్, ఈ ప్లగిన్ యూజ్ చేయండి. లేదు మీరు నేర్చుకొని రాస్తా అన్నా కూడా ఫైన్ అనమాట. ఫాలోయింగ్ సిబ్లింగ్స్ ఉన్నాయి. ఇంకొక వెబ్సైట్ తీసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం రేపు. ప్రస్తుతానికైతే ఇది ప్రాక్టీస్ చేసి నాకు మెయిల్ సెండ్ చేయండి. సరేనా? సీ యూ టుమారో. బాయ్. సుప్రియ మీరు ఉండండి, అది ఏదో ఇష్యూ ఉంది కదా చూస్తాను. అది వచ్చేసింది సార్.